సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ షాకింగ్ వీడియో ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తుంది. తాపీగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై ఒక్కసారిగా వెనుక నుంచి దూసుకొచ్చిన ఎద్దు తీవ్రంగా దాడి చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వ్యక్తికి ఏమాత్రం అర్థం కాకముందే ఎద్దు తన కొమ్ములతో అతన్ని పైకి లేపి బలంగా విసిరేయడంతో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం స్పష్టంగా తెలియకపోయినా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం ఓ వ్యక్తి సాధారణంగానే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు తన దారిలో ప్రశాంతంగా ముందుకు సాగుతుండగా వెనుక నుంచి ఒక్కసారిగా ఓ ఎద్దు వేగంగా దూసుకొచ్చింది. ఆ వ్యక్తి ఏమాత్రం గమనించే లోపే ఎద్దు తన కొమ్ములతో బలంగా దాడి చేసింది. భారీ శక్తితో ఢీకొట్టిన ఎద్దు అతన్ని గాల్లోకి దూరంగా విసిరివేయడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఘటన జరిగిన క్షణాల్లోనే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొందరు ఆ వ్యక్తిని రక్షించేందుకు ముందుకు వెళ్లగా మరికొందరు ఎద్దు మళ్లీ దాడి చేస్తుందేమోనని భయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం అందుబాటులో లేకపోయినా దాడి మాత్రం తీవ్రంగానే జరిగినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తర్వాత నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. రోడ్లపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. జంతువుల ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు పట్టణాల్లో వీధి జంతువుల సమస్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ఎద్దులు కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద శబ్దాలు, జనసమ్మర్దం, వాహనాల హారన్లు లేదా ఇతర జంతువుల ప్రభావంతో అవి రెచ్చిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అలాంటి సమయంలో అవి ఎదురుగా కనిపించిన వ్యక్తులపై దాడి చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఇలాంటి ఘటనలు గతంలో కూడా పలు చోట్ల నమోదయ్యాయి. ముఖ్యంగా వీధుల్లో స్వేచ్ఛగా తిరిగే పశువులు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో ప్రజలపై దాడులకు కూడా పాల్పడుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో వీధి పశువుల నియంత్రణపై ఇప్పటికే అనేకసార్లు చర్చ జరిగినప్పటికీ సమస్య మాత్రం పూర్తిగా తగ్గడం లేదని ప్రజలు అంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ప్రజల్లో భయాందోళన కూడా కలిగిస్తున్నాయి. రోడ్డుపై నడవాలన్నా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు వీధుల్లో నడిచేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక జంతు ప్రవర్తన నిపుణుల ప్రకారం ఎద్దులు లేదా ఇతర పెద్ద జంతువులు ఎదురైతే వాటికి చాలా దగ్గరగా వెళ్ళకూడదు. అకస్మాత్తుగా అరవడం, భయపెట్టే ప్రయత్నం చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు. జంతువు ఆగ్రహంగా కనిపిస్తే నెమ్మదిగా దూరంగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో స్థానిక సంస్థలు కూడా వీధి పశువుల నియంత్రణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనైతే నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో తిరిగే పశువులను గుర్తించి సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు ఈ ఘటనపై స్పందిస్తూ మన చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండటం చాలా అవసరమని చెబుతున్నారు. మొబైల్ ఫోన్లలో మునిగిపోవడం, రోడ్డుపై నిర్లక్ష్యంగా నడవడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఇక వైద్య నిపుణులు చెబుతున్నదేమిటంటే ఇలాంటి దాడుల్లో తీవ్ర అంతర్గత గాయాలు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని. ఎద్దులు భారీ బరువుతో, శక్తివంతమైన కొమ్ములతో దాడి చేయడం వల్ల ఎముకలు విరిగే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సహాయం అందించడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ఇక ఈ వీడియో వైరల్ అవుతున్న తర్వాత చాలా మంది తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొందరు గ్రామాల్లో, మరికొందరు పట్టణాల్లో పశువుల దాడుల నుంచి త్రుటిలో తప్పించుకున్న ఘటనలు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరికలా మారింది. తాపిగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై ఎద్దు ఒక్కసారిగా దాడి చేయడం, అతన్ని గాల్లోకి విసిరేయడం ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్నది స్పష్టంగా తెలియకపోయినా వీడియో మాత్రం ప్రజల్లో అవగాహన కలిగిస్తుంది. రోడ్లపై, జనసమ్మర్ద ప్రాంతాల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యమే కొన్ని సందర్భాల్లో పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.